నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పచ్చి రొట్టె ఎరువు ద్వారా రైతులు భూసారం పెంచుకోవాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు. ఎండోస్కోపీలో ఆధునిక వైద్యంపై అవగాహన కల్పించిన ప్రొఫెసర్ షేక్ నాగూర్ బాషా. ఆంజనేయస్వామి మాలధారులకు అన్న సందర్పణ చేసిన నసీమా చార్టర్ ట్రస్ట్ అధ్యక్షులు కాల్శెట్టి రమేష్ బాబు. గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తమ విధి నిర్వహణలో భాగంగా మంగళవారం తెనాలి పట్టణానికి విచ్చేసి రెవెన్యూ కార్యాలయాల్లోనూ అట్లే తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. శాఖాపరమైన అంశాలను పరిశీలించారు. ఈ క్రమంలో కార్యాలయ అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయం సందర్శించారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆధునీకరించిన కార్యాలయంలో పలు విభాగాలను పరిశీలించారు. కార్యాలయ నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు అభినందనలు తెలిపారు. దాతను అందించిన తోడ్పాటును ప్రశంసించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్న జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మకు వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, సీనియర్ వైద్యులు సాదర స్వాగతం పలికారు. ఈ క్రమంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ వైద్యశాలలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రధానంగా వైద్యశాలలో రోగులకు అందిస్తున్న ఆహారం, వైద్యశాలలో శానిటేషన్ పనులను పరిశీలించారు. రోగులకు ఇచ్చే ఆహారంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. శానిటేషన్ మెరుగుపరుచుకోవాలని సూచించారు. రోగులకు అందించే వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో వైద్యశాల అధికారులు, వైద్యులతో పాటు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, తెనాలి పురపాలక కమిషనర్ జె రామప్పల్ నాయుడు, ఎంపీడీఓ అత్తుల దిప్తి తదితర అధికారులు ఉన్నారు. కాలమైందమ్మా, ఎన్ని రోజులు అయింది వచ్చి హాస్పిటల్కి? ఏం చెప్పారు డాక్టర్ గారు? ట్రాన్స్పోర్టేషన్ వరి సాగులో రసాయన ఎరువులు తగ్గించుకుని సేంద్రియ ఎరువులు వినియోగం పెంచుకునే క్రమంలో పచ్చిరొట్టె ఎరువులు వినియోగించుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు మాట్లాడుతూ రబీ, జొన్న, మొక్కజొన్న నూర్పిడిలు పూర్తి కావస్తున్నందున భూసారం పెంచుకునే పచ్చిరొట్టె ఎరువులు 15 కేజీల ప్యాక్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 30 రకాల విత్తనాలు 15 కేజీ నుంచి ఎకరా పొలం సరిపోతాయన్నారు. ప్రతి రైతు పచ్చిరొట్టె విత్తనాలు పొలంలో చల్లుకోవాలన్నారు. అందరూ కూడా మనకి పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవాలని రైతు సోదరులందరూ కూడా తెలియజేయడం అయిందండి. ఇప్పుడైతే మనకి ముఖ్యంగా ఇప్పుడు PMDS అని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్స్ అని మనకి విత్తనాలు ఏదైతే 12 కేజీలు కానీ 30 కేజీలు కానీ ఒక కిట్స్ అంటే 12 రకాల విత్తనాలు కలిపి ఒక కిట్లా తయారు చేస్తున్నారు. అదేవిధంగా 30 రకాల విత్తనాలు కలిపి ఒక కిట్ లాగా మనం తయారు చేయడం జరిగింది. అది ప్రకృతి వ్యవసాయ వారి ద్వారా ప్లస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా రైతు సోదరులందరూ కూడా అవి 15 కేజీలు అండి. ఒక కిట్ వచ్చి 15 కేజీలకు కూడా 1500 రూపాయలు పడుతుంది. అయితే ఒక ఎకరానికి సరిపోతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ డ్రై స్పెల్లో ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైతే ఖరీఫ్ వెళ్ళబోయే సీజన్ ముందు మనకు ఈ 30 రకాలు కలిపిన విత్తనాలు వేసుకున్నట్లయితే మనకేంటంటే ఈ 360 డేస్ కూడా మనకు పచ్చగా ఉండి రేపు ఏదైతే ప్యాడీ కానీ ఏరే క్రాప్ వేసుకున్నప్పుడు ఖరీఫ్లో నీటికి నిలుపుకునే శక్తి ఉంటుంది. అదేవిధంగా మనకి ఎల్నీలో అంటున్నారు కాబట్టి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మొక్కకి మనకి తక్కువ వాటర్ ఉన్నా కానీ మనం పంట తీసుకునే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఇది భూమిలో మనం ఇప్పుడు PMDS వేయటం వలన మనకి వేడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. PM కిసాన్ సంబంధించి మనకి ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి. అది ఇంకా కొంతమంది రైతు సోదరులు అంటే ఇక్కడ విలేజ్లో లేని వాళ్ళు బయట ఉన్నవారు ఉన్నారు కొంతమంది, వారు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ తదుపరి PM కిసాన్ మనకి అమౌంట్ పడేది ఎవరైతే బ్యాలెన్స్ ఇంకా రాక రైతులు ఉన్నారో ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వస్తుంది.
ఎక్కువగా మనం చేసేది ఏంటంటే మనకి ఈ సమ్మర్లో అయితే ఈ డ్రై స్పెల్ ఎక్కువ అని చెప్తున్నారు కనుక మనం ఈ పిఎండిఎస్ కిట్స్ కానీ లేదా జనుము జీలుగా పెళ్లిపేస్తాయి మూడిట్లు ఏదో ఒకటి అన్న వేసుకున్నట్లయితే రైస్ ఓవర్లకి భూసార పెంపొందించుకోవాల్సిన ఉంటుంది కాబట్టి అని తెలియజేయటం అయిందండి. మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు మనకి ఫార్మర్స్కి అందరికి కూడా ఒకే మొబైల్లో అంటే ఎవరైతే స్మార్ట్ మొబైల్స్ రైతు సోదరులకు ఉన్నాయో వారందరికి కూడా మనకి ఫార్మర్ యాప్ అని ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అది అన్ని మొబైల్స్లో కూడా చేస్తున్నారు. ఇంకా రైతు సోదరులందరికీ కూడా మేము ఆ మొబైల్స్లో యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ప్లేస్టోర్లో ఫార్మర్ యాప్ ఏది ఏపీ ఎయిమ్స్ 2.0 అని ఉంటుందండి. ఏపీ ఎయిమ్స్ 2.0 మనం ప్లేస్టోర్లో కొట్టగానే అది వస్తుంది. దాన్ని కానీ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే రైతు సోదరులకి వ్యవసాయం సంబంధించి మనకి ఏదైతే అంటే దాంట్లో సమాచారం వ్యవసాయ సంబంధించి సమాచారం కూడా మొబైల్ అందుబాటులో వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం చేయాలి, నెక్స్ట్ రాబోయేది మనకి ఇంకా 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత మనం ఏ చర్యలు తీసుకోవాలి అట్లా ఒక 4-5 మనకి ఇచ్చారు. ప్లస్ పథకాలు కూడా దాంట్లో సంబంధించి కూడా మన గవర్నమెంట్ నుంచి ఇచ్చే పథకాలు ఏంటి, అదేవిధంగా మార్కెట్ ధరలు ఇప్పుడు ఈ రోజుకి ఏ మార్కెట్ ధర ఎంత ఉంది, ఎంఎస్పీ ప్రైస్ కానీ లేకపోతే మార్కెట్ ధరలు ఎంత ఉన్నాయి కూడా మనకు ఆ యాప్లో డిస్ప్లే అవుతుంది. రైతుకు కావాల్సిన ఏదైతే తెలుసుకోవాల్సిన పరిజ్ఞానం కూడా దాంట్లో ఉంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ యొక్క యాప్ని ఏదైతే స్మార్ట్ మొబైల్స్ ఉన్న రైతు సోదరులు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన తెలియజేస్తున్నా. సీనియర్ ఫిజిషియన్ సర్జన్ డాక్టర్ కొడాలి మోహన్ దాస్ జయంతిని పురస్కరించుకొని కొడాలి మోహన్ దాస్ మెమోరియల్ నిర్వహణలో గుంటూరు జీజీహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ నాగూర్ బాషాకు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. స్థానిక బోస్రోలోని ఐఎంఈ హాల్లో సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు జనరల్ హాస్పిటల్ ఎండోస్కోపీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ నాగూర్ వలి ఎండోస్కోపీ వైద్య విధానంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీపై ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం సీనియర్ ఫిజియో సర్జన్ కొడాలి మోహన్ దాస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం చెంత పువ్వులించి నివాళులర్పించారు. ఐఎంఏ బాధ్యులు శ్యామ్ చేతుల మీదుగా డాక్టర్ నాగూర్ వలి గోల్డ్ మెడల్ స్వీకరించారు. కార్యక్రమంలో ఐఎంఏ కార్యవర్గ సభ్యులు డాక్టర్లు పాల్గొన్నారు. On the August evening of IMA Tenali branch in front of our senior doctors and also our professional colleagues and seniors. So I thank one and all. Next I am going to talk in a few minutes one of the game changer in endoscopy, because previously with the advancement of technology there is a lot of change in the endoscopies. So now we are performing not only in the private but in government hospital. In government general hospital we are performing these procedures, means it's such a honor for us for having such a good equipment in government hospital also as well as in our private consultant hospital. ఇవాళ మన తెనాలి ఐఎంఏ బ్రాంచ్లో ఇవాళ డాక్టర్ కొడాలి మోహన్ దాస్ గారి గోల్డ్ మెడల్ ఒరేషన్ మనం కండక్ట్ చేస్తున్నాము. దానికి డాక్టర్ నాగూర్ బాషా గారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొఫెసర్ సీనియర్ మోస్ట్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనమాట. ఇవాళ దాని గురించి లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవాళ ఏం జరుగుతుంది దాని గురించి లెక్చర్ ఇస్తున్నారు. దాని ఇన్సైట్స్ అని తెలుసుకోవటానికి మేము ఆయన్ని ఇన్వైట్ చేసాము. ఇవాళ డాక్టర్ కొడాలి మోహన్ దాస్ గారు జయంతి సందర్భంగా తెనాలి ఐఎంఏ హాల్ నందు లెక్చర్ ఇవ్వటానికి గుంటూరులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు వర్క్ చేసే అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగూర్ బాషా గారిని పిలవటం జరిగింది. వారు అడ్వాన్సెస్ ఇన్ ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ అనే టాపిక్ మీద ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ప్రొసీజర్స్ అన్నీ తెనాలి డాక్టర్స్కి ఎన్లైటన్ చేశారు. అట్లానే ఇప్పుడు మనం కొడాలి మోహన్ దాస్ గారి గురించి ఆలోచిస్తే వారు చాలా సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ అండ్ సర్జన్ మన తెనాలిలో. చాలా కాలం తెనాలి ప్రజలకి అట్లానే తెనాలి పరిసర ప్రాంత ప్రజలకి ఎంతో సేవలు అందించారు. మండల దీక్ష చేయు ఆంజనేయ స్వామి మాలాధారులకు అన్నప్రసాద వితరణలో భాగంగా కాల్సెట్టి రమేష్ బాబు నిర్వహణలో అన్న సంతర్పణ చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామ బాపైపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి వారి మాల ధరించిన స్వాములకి 41 రోజుల పాటు దేవస్థాన కమిటీ వారు నిర్వహించే అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అన్న సంతర్పణ కార్యక్రమానికి అవసరమైన నిత్యావసరాలను బీజేపీ ఆర్చే జిల్లా కన్వీనర్ నసీమా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాలిశెట్టి రమేష్ బాబు,
హరీష్ నాయుడు మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు వెలివేల అనిల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ నాయకులు తోట నరేంద్ర, నవనీతం సాయి, ముత్తే రాఘవయ్య, కాల్సిటి భావనారాయణ, అచ్చంశెట్టి శివనాగేశ్వరరావు, గట్టు నాగరాజు, నాగినేని పవన్ కుమార్, గుంటూరు రజని, పాతకోటి వెంకటేశ్వరరావు, కొండేపల్లి రాము, ముత్తే చౌడయ్య, సెగబండి వెంకటేశ్వర్లు, గమడి శ్రీనివాసరావు, ఉన్నం అగ్నితార, ఏపూరి సత్యనారాయణ, దుల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు. నసీమా చారిటబుల్ ట్రస్ట్ మరియు కాలిశెట్టి రమేష్ గారు వారి పార్టీచే ఈ రోజున పగల సర్ది రాత్రికి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయటమైనది. వారిని వారి కుటుంబాన్ని కూడా వాళ్ళ పార్టీని కూడా శ్రీరామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి, లక్ష్మణ భరతశత్రుఘ్న స్వామి, ఆంజనేయ స్వామి ఎల్లవేళలా చల్లగా దీవిస్తూ వారందరికీ శుభం కలగాలని మరి ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి అందరూ నమస్కారం చేయండి శ్రీరామచంద్రమూర్తికి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. తెనాలి మండలం కొలకలూరు గ్రామ బాబాయ్పేటలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో గత 6 సంవత్సరాల నుంచి ఆంజనేయ మాలలు ధరించినటువంటి స్వాములకు ఇక్కడ దేవస్థాన కమిటీ వెనివెల అనిల్ గారు వారి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో 41 రోజులు అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం వారు ఒక రోజు మాకు కేటాయించడం జరుగుతుంది. అది ఈరోజు మంగళవారం కేటాయించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. కొలకలూరు గ్రామ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు కూడా ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం బాబాయ్పేట వ్యవస్థాపక ధర్మకర్త గుడివాడ హనుమంతరావు గారు ఈ బాబాయ్పేటలో వేయించేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 12వ తారీఖు వరకు అనగా 41 రోజుల పాటు స్వాములకు మండల దీక్ష కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క మండల దీక్ష కార్యక్రమంలో మాల ధరించినటువంటి స్వాములందరికీ మధ్యాహ్నం పూట సద్ది, సాయంత్రం పూట భిక్షా కార్యక్రమం ఉచితంగా ఏర్పాటు చేయటమైనది. ఈ యొక్క 41 రోజుల కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క స్వాములకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు అనగా ఏప్రిల్ 20 తారీఖు నుంచి 21 తారీఖు లోపు అర్ధమండల దీక్ష కార్యక్రమం మొదలవుతున్నది. జై శ్రీరామ్, జై హనుమాన్. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో బాబాయ్పేట నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఆంజనేయ స్వామి మాల ధరించినటువంటి స్వాములందరికీ కూడా గడిచిన కొద్ది రోజుల నుండి రాబోయే ఇంకో 20 రోజుల వరకు మొత్తంగా 41 రోజుల పాటు ఇక్కడ భిక్ష అదేవిధంగా సద్ది కార్యక్రమం స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరుగుతూ ఉంటుంది. దీనిని ఆలయ కమిటీ పర్యవేక్షణలో చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం గడిచిన 6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున సద్ది భిక్ష కార్యక్రమం జరుపుటకు నసీమా చారిటబుల్ ట్రస్ట్ శ్రీ కాల్సిటి రమేష్ బాబు గారు వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కమిటీ వారు అవకాశం కల్పించడంతో ఈ యొక్క కార్యక్రమం ఈ రోజున మొదలైంది. ఈ యొక్క గొప్ప కార్యక్రమాలు మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి దేవస్థాన కమిటీ వారికి, అదేవిధంగా నసీమా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కాల్సిటి రమేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 2 పిల్లలకు విద్యా అవసరాల నిమిత్తం 42,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పట్నం చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ తన జీవనం గడిపేవాడు. ఈ క్రమంలో తన కొడుకు మహేష్ కి సంవత్సరం క్రితం కరెంట్ షాక్ కొట్టి చేయి కోల్పోవడంతో అప్పులు చేసి వైద్యం చేయించారు. దీంతో ఆర్థికలేమి తీవ్రతరమై వాళ్ళ జీవనం భారం కావడంతో కష్టంగా ఉన్న పరిస్థితిలో యంగ్ జనరేషన్ ఫౌండర్ ఆఫ్ చైర్మన్ షేక్ సాదిక్ ను సంప్రదించగా ఆ కుటుంబానికి సరుకులు అందజేస్తూ ప్రతి నెల వాళ్ళకి సాయం కొనసాగిస్తున్నారు. 2 పిల్లల్ని చదివిస్తామని ముందుకు వచ్చి ఆ 2 పిల్లల చదువుకు మంగళవారం అవసరమైన 42,000 రూపాయల నగదు సాయం చేసి వాళ్ళ చదువుకు తోడ్పడడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మహేష్ కి, బిందుశ్రీకి తమ వంతు సేవలు కొనసాగిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం ఫౌండర్ చైర్మన్ షేక్ సాదిక్, వర్షిణి, మౌలిక్, శివ, వంశీ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో గత సంవత్సరం కాలం నుంచి 2 పిల్లల్ని చదివించడం జరుగుతుంది నెహ్రూ నికేతన్ స్కూల్లో. అందులో భాగంగా మహేష్ అనే వ్యక్తి గతంలో కరెంట్ షాక్ కొట్టి తన చెయ్యి అనేది పోగొట్టుకోవడం జరిగింది. మరి అలాంటి సమయంలో వాళ్ళ నాన్నగారైన సుధాకర్ మీడియా మిత్రుల ద్వారా మాకు సమాచారం రావడంతో వాళ్ళని కలిసి కొన్ని నెలలు వాళ్ళకి సరుకులు ఇంటికి ఇబ్బంది లేకుండా అందజేయడం జరిగింది. మరి అలానే 2 పిల్లలు చదువుకుంటామని మమ్మల్ని కోరగా మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంలో వీళ్ళకి
ఇద్దరు పిల్లల మీద కలిపి 42,000 వీళ్ళకి ఆర్థిక సాయం చేయడం అనేది జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా వీళ్ళిద్దరికీ మా సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తానని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాదిక్ మరి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. మరి నిరునికేతనంలో చదువుకున్నటువంటి ఇద్దరు పిల్లలకి మరి ఈ సంవత్సరం వారి టర్మ్ ఫీజుని మరి ఆ విధంగా సహాయంలో ఆ పిల్లోడు తన బాల్యంలోనే కరెంట్ షాక్ వల్ల చెయ్యి కోల్పోవడం జరిగింది. మరి ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడం వల్ల మరి చదువుకి ఏ ఆటంకం వచ్చిందనే భయాందోళనలో ఉన్న క్రమంలో మరి యంగ్ జనరేషన్ టీము సాదిక్ మరి ముందరగా ఉండి తర్వాత అందరినీ అప్రోచ్ అయ్యి మరి వాళ్ళకి కావాల్సినటువంటి నెసరీస్ ఫస్ట్ గ్రాసరీ ఐటమ్స్ ఇంటి పరంగా చూసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు చదువుకోవడానికి విద్య ఎంత ఉన్నతంగా ఉంటే మనిషి అంత ఉన్నతమైన శిఖరాలు చేరుతాడో అందరికీ తెలిసిందే. అలాంటి విద్య ఆగకూడదని చెప్పి మరి సాదిక్ చేసిన చిరు ప్రయత్నం మరి ఆ పిల్లల భవిష్యత్తు చాలా అందమైన బాటలో ఉండిద్దని మనసారా కోరుకుంటూ సాదిక్కి మరి యంగ్ జనరేషన్ టీంకి మరి అదేవిధంగా తెనాల్లో ఉన్న ఎవరికైనా సరే మేము తప్పకుండా సహాయం చేస్తామని కోరుతూ సెలవు తీసుకుంటాం. మరి యంగ్ జనరేషన్ వాళ్ళని మాకు చూపించి అబ్బాయి మీరు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు సహాయం చేస్తారు, మీకు ఏదైనా సరే ఒక పూటకు కూడా గడవలేదండి. ఆ రోజు నిజంగా చెప్తున్నాను, బాధపడే విషయం కాదు, చాలా బాధగా ఉంది. మరి దుర్గాప్రసాద్ అన్న చేసిన సహాయం అంతా ఇంత కాదండి. మరి యంగ్ జనరేషన్ చూపించి మరి ఆ రోజు ఇంట్లో పూట గడవడానికి ఇబ్బందిగా ఉంటే మరి ఆ రోజు బియ్యం కానీ అన్నీ ఇచ్చారు మాకు. తర్వాత యంగ్ జనరేషన్ వాడు ముందుకు వచ్చి అయ్యా మీ పిల్లల్ని మేము చదివిస్తాము, మీరు గడవట్లేదు అంటున్నారు కాబట్టి మరి మా తరపున మేము మరి షాదిక్ అన్నయ్య ఉన్నాడండి. షాదిక్ అన్నయ్య మరి ముందుకు వచ్చి మరి ఎంతో సహాయం చేశాడు. దాదాపు ఈ సంవత్సరం నుంచి కూడా మాకు ఇబ్బంది లేకుండా అన్నీ ఆయన దగ్గర నుండి చూసుకుంటూ పిల్లల భవిష్యత్తు ముందుకు నడవాలని తను కోరుకుంటూ ఈ సహాయం చేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా చేసిన తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్య బృందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ వివరాలను ఒకసారి చూద్దాం. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆర్థోపెటిక్ సివిల్ సర్జన్ డాక్టర్ హనుమంతరావు, టీమ్ జనరల్ ఎనెథిస్ట్ మజియా బేగముల ఆధ్వర్యంలో ఇటీవల తెనాలి వైద్యశాల వైద్య నిపుణులు సంక్లిష్ట వైద్య చికిత్సలు చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణభయం లేకుండా చేసిన వైద్యుల పనితీరును మంగళవారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సమన్వయ అధికారి డాక్టర్ రంగారావు మీడియాకు వివరించారు. సెకండరీ ఆసుపత్రి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన వైద్య సేవల్లో తెనాలి వైద్యశాల ఆర్థో ఆపరేషన్ నిర్వహణలో టాప్లో ఉందని అన్నారు. తెనాలి నుండి జీజీహెచ్కి రోగి క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడని రిఫర్ చేసే విధానం తెనాలి వైద్యశాల నుంచి తొలగించే తీరుక వైద్యం జరుగుతుందని అన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రేపల్లె మహిళ నాంచారమ్మకు నందివేలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మోచే వద్ద చేసిన ఆపరేషన్ విజయవంతం కావటం, కొల్లిపర ప్రాంత మహిళ సామ్రాజ్యం తన భర్తతో బైక్పై వెళ్తున్న క్రమంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో సామ్రాజ్యంకు తొడ ఎముక తునకలైన క్రమంలో చేసిన సంక్లిష్ట శస్త్రచికిత్సలో వైద్య బృందం సమిష్టి కృషి ప్రశంసనీయమని అన్నారు. తెనాలి వైద్యశాలలో విభిన్న విభాగాల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారని తెలిపారు. ఆధునిక వైద్య పరీక్షల యంత్ర పరికరాలు ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ సూచనలకు అనుగుణంగా శానిటేషన్ మెరుగుపరిచే చర్యలకు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ముఖ్యంగా నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే ఇటీవల కాలంలో 2 ఇంపార్టెంట్ ఆపరేషన్స్ జరిగినాయి. ఒకరు సామ్రాజ్యం అనే మహిళ 50 years, ఇంకొకరు ఆంచారమ్మ 65 years. వీళ్ళిద్దరికీ అతి క్లిష్టమైనటువంటి రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళు ఇంజరీస్ గాయాలయ్యి తీవ్రమైన గాయాలయ్యి ప్రమాదకర పరిస్థితుల్లో ఆసుపత్రికి రావడం జరిగింది. అంటే ప్రాణాల మీద ఆశ లేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు. అలాంటి వారికి ఇమ్మీడియట్గా వెంటనే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అయితేనేమి, ఎమర్జెన్సీ డాక్టర్స్ అయితేనేమి, ముఖ్యంగా డాక్టర్ హనుమంతరావు గారు ఆర్థోపెడిక్ సర్జన్, అట్లాగే అనస్థీసియా డాక్టర్ గారు మజీదా బీ మేడం గారు, వాళ్ళ టీం అందరూ కూడా ఇమ్మీడియట్గా వెంటనే స్పందించి పేషెంట్కి కావాల్సినటువంటి శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. అట్లాగే అవసరమైన టెస్టులు అన్నీ చేసి అతి సంక్లిష్టమైనటువంటి ఆపరేషన్ని వాళ్ళు ఇక్కడ నిర్వహించి ఈవెన్ వాళ్ళు గుంటూరు వెళ్ళేలోగా ప్రాణాపాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళను ఇక్కడ ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళు ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఇంకా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడే మన గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా సిబ్బందిని డాక్టర్స్ని అభినందించారు. ఎన్టీఆర్ వైద్య సేవలో 102%, కొన్ని విభాగాల్లో దాదాపు 200% ఉంటున్నాము. మరి ఓపీ ఐపీ కూడా టార్గెట్ రీచ్ అవుతున్నాం. 80% ఉంటుంది. 80% దాకా రీచ్ అయ్యాము.
తర్వాత డెలివరీస్ చూస్తే మనకి 80% డెలివరీస్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మన డాక్టర్స్ అందరూ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న లోటుపాట్లు ఉన్నా కూడా అందరూ కూడా సంఘటితంగా సమన్వయంతో పనిచేయబట్టి ముఖ్యంగా మన సూపరింటెండెంట్ గారు చాలా ఓపికగా అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ వర్క్తో చేయడం జరగడం వల్ల మనము మంచి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. మా ఊరు బొబ్బర్లంక అండి. నేను మంగళగిరి అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. ముందు వెలుగు దాటిన తర్వాత ఆటో బోల్తా పడింది. 4-5 ఆ టైంలో ఆటో బోల్తా పడింది. 6 కల్లా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. సిస్టర్స్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అంతా వైద్యం బాగానే చేశారు. తర్వాత ఇలా చెయ్యి ప్యాచ్ అయిందని ఎక్స్రే చేయాలన్నారు. ఎక్స్రే ఉదయాన్ని చేశారు. నాకు ఆస్మా ఉందని చెప్పేసి 2-3 డేస్ ఆవిరి మిషన్ అవన్నీ పెట్టి 3వ రోజున సర్జరీ చేశారండి. చేసిన డాక్టర్ గారు అంతా ఆపరేషన్ అంతా బాగానే ఉన్నారు. మేము మనవరాల దగ్గరికి ముందంగెళ్ళి పొద్దుగూకిందండి. వస్తున్నాము. వస్తూ ఉండగానే ఒక రిక్షా బండి అడ్డం వచ్చింది. తాతయ్య కళ్ళు కనపడకు ఎట్టన్నా కానీ బండి గుద్దేసరికి నేనేమో ఆయన మీద కట్టొచ్చి పడిపోయాను. ఆయనేమో పక్కకు పడిపోయాడు. బండి పడిపోయినాక ఎవరో 2 ఉన్నారాడ. అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్లో కొలిపారు చేసినాక వాళ్ళు ఇంజక్షన్ చేశారండి. రక్తం అంతా తుడిచి కట్టుకట్టి ఇంజక్షన్ చేసి నైటు 11ంటికి ఎడకు పంపించారు. పంపిస్తే ఎడకొచ్చారు. ఎడకొచ్చినాక చేర్చుకున్నారండి. అంబులెన్స్ ఆమె చేర్చినాక తెల్లారి ఆ సార్ గారు వచ్చాడు. డాక్టర్ గారు హనుమంతరావు సార్ గారు వచ్చాడు. మేమేమో వెళ్ళిపోతామన్నా ఎవరు పట్టించుకోవట్లేదని. అంతలాగా హనుమంతరావు సార్ గారు వచ్చి మేము చూస్తామమ్మా మీకేం దిగులు లేదు మీరు వెళ్ళొద్దని మాకు ధైర్యం చెప్పాడండి. ధైర్యం చెప్పినాక తీసుకెళ్ళి పిండి కట్టేసి డాక్టర్లు అందరూ కలిసి మాకు సహాయం చేశారు సార్. బాగా చూశారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అనాథ మృతదేహ అంతిమ సంస్కార సేవలు మంగళవారం 2 మృతదేహాలకు నిర్వహించినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు కుర్రా శ్రీను పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ రైలు ప్రమాదంలో మృతి చెందిన మృతదేహానికి జీఆర్పీ పోలీసులు కోరిన మీదట దహన సంస్కారం చేశారు. అనంతరం గంగానమ్మపేటలో మృతి చెందిన వృద్ధురాలికి బంధువులు లేకపోవడంతో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అంతిమ సంస్కారం చేశారు. ఈ కార్యక్రమం సేవా సమితి బాధ్యులు పాల్గొన్నారు. మా వాహనంలో తీసుకొని వచ్చి ఇక్కడ బురిపాలెం రోడ్లో మహాప్రస్థానంలో మరి ఇక్కడ ఖననం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోకుండా గత 8 సంవత్సరాలుగా కూడా ఈ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం. ఎవరైనా నిస్సహాయాలుగా అనాథలుగా మరణిస్తే ఆ యొక్క పాదీయ దేహాలని ఉచితంగా దానం కరణం చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ సేవలన్నింటికీ మా గురువు గారు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న గారు పిలుపు మేరకు ఈ అన్నదానం కానీ అనాథ సేవదానం కూడా చేయడం జరుగుతుంది. అదే మనం దానం చేసిన అయితే అస్థికులు అయితే మాత్రం కాశీ తీసుకెళ్ళిపోయి మణికంఠిక ఘాట్లో కలపటం, నిమజ్జనం చేసిన అనంతరం వారి పేరు పైన మరి పేరు తెలిసినా తెలియపోయినా పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. ఉదయం 6:30 గంటలకే మేమందరం కూడా రెడీ అయి ఉండగా వాళ్ళ మృతదేహం ఉంది. వాళ్ళ తల్లిగారు బాబు మాకెవరు లేరు అని తెలియజేయగా ఆ గంగానంపేటలోకి వెళ్ళి మేము ఆ మృతదేహాన్ని కూడా బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానాన్ని తీసుకొచ్చి ఆ తల్లి కోరిక మేరకు పాపం ఆమెకి ఎవరు లేరంట, కొడుకు చనిపోయాడు. చాలా బాధలో ఉంటే మా టీముకి ఫోన్ చేయగా కుర్రసేన అధ్యక్షులు వారు వెళ్ళి మేమందరం తీసుకొని వచ్చి ఇక్కడ మహాప్రస్థానంలో పొద్దున కూడా భూస్థాపితం చేశాము. ఈరోజు ఇది 2వ అనాథ మృతదేహంగా మేము ఇది 2వదిగా ఇప్పుడు ఇది చేశాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పచ్చి రొట్టె ఎరువు ద్వారా రైతులు భూసారం పెంచుకోవాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు. ఎండోస్కోపీలో ఆధునిక వైద్యంపై అవగాహన కల్పించిన ప్రొఫెసర్ షేక్ నాగూర్ బాషా. ఆంజనేయస్వామి మాలధారులకు అన్న సందర్పణ చేసిన నసీమా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాల్శెట్టి రమేష్ బాబు. ఇవి HCV న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.